టు ఏబీ ట్యుటోరియల్. ఇక మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనకు కొన్ని అప్డేట్స్ అయితే చాలా కీలకంగా రావడం జరిగిందనమాట. సో ఇవి వచ్చేవాటికి ప్రధానంగా ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సుమారు 12,000కు పైగా పోస్టులు ఖాళీ అంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇక భర్తీపై తర్జన భర్జన, కొలిక్కి రాని మార్గదర్శకాలు, ఎదురు చూస్తున్న నిరుద్యోగులు, ప్రక్రియ ఆలస్యంపై మండిపాటు, నోటిఫికేషన్పై అధికారుల్లో నో క్లారిటీ అంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. సో ఇవి వచ్చేవాటికి ఫస్ట్ ఫేజ్లో డాక్టర్లు అదేవిధంగా స్టాఫ్ నర్సులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ఫేజ్లో పారా మెడికల్, ఏఎన్ఎం ఇతర ఉద్యోగాలు భర్తీ చేయాలనుకుంటున్నారు. మరోవైపు ఈసారి వైద్య శాఖలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్టాఫ్ కూడా వెయిటేజ్ ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయించిన విషయం తెలిసిందనమాట. సో ఇక్కడ వచ్చేవాటికి ప్రధానంగా హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అన్ని విభాగాల్లో 12,735 పోస్టులకు సంబంధించి మొత్తం వేకెన్సీస్ అనేవి ఉండగా వీటిలో 10,028 పోస్టుల భర్తీ బాధ్యతను స్టేట్ మెడికల్ హెల్త్ అండ్ రిక్రూట్మెంట్ బోర్డుకి అయితే ప్రభుత్వం అయితే ప్రజెంట్ అప్పగించడం జరిగింది. ఇందులో 4,661 స్టాఫ్ నర్సెస్, 1,183 అసిస్టెంట్ ప్రొఫెసర్, 357 ట్యూటర్, 1,785 మల్టీ పర్సనల్ హెల్త్ అసిస్టెంట్ అనమాట, ఫీమేల్ ఇవి కేవలం. ఇంకా 758 సివిల్ అసిస్టెంట్ సర్జన్ అనమాట, ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకి. 1,284 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు ఉన్నాయన్నమాట. ఇవి కాక మరో 2,662 పోస్టులు భర్తీ బాధ్యతను టీఎస్పీఎస్సీకి అప్పగించారనమాట. సో వీటిలో సంబంధించి ప్రధానంగా స్టాఫ్ నర్సెస్ కానివ్వండి, ఆయుష్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటివి, ఫార్మసిస్ట్ కానివ్వండి, మెడికల్ ఆఫీసర్, లెక్చరర్, జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్ తదితర పోస్టులు మొత్తం 689 ఉన్నాయన్నమాట. సో దీనికి సంబంధించి వీటన్నిటికీ యొక్క ప్రక్రియ సంబంధించి మనకి త్వరలోనే నోటిఫికేషన్స్, దీనిపై క్లారిటీస్ అయితే రావడం జరిగిందన్నమాట. సో ఎప్పుడు ఇటువంటి నోటిఫికేషన్, ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయితే మనం దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది, ఈ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి కానివ్వండి, కంప్లీట్గా ఇవి రెగ్యులర్ పోస్టులకు సంబంధించి కాబట్టి మనకి, అదేవిధంగా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్లో ఎవరైతే ఇప్పటివరకు జాబ్ చేస్తున్నారో వారికి చేసిన వారికి కూడా అన్యాయం జరగకుండా వారికి దీంట్లో వారి యొక్క టైం పీరియడ్ని మెన్షన్ చేసి దానికి సంబంధించిన వెయిటేజ్ అయితే యాడ్ చేయడం జరుగుతుందంటూ కూడా క్లియర్గా స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగిందన్నమాట. సో అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అనేది అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి త్వరలో ఏఎంవిఐ పోస్టులకు నోటిఫికేషన్, 149 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ సన్నాహాలంటూ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి 2,662 పోస్టులు అంటూ ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించి రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా si&constable కానివ్వండి. ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ యొక్క 149 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అనమాట, ఏఎంవిఐ పోస్టులు అనమాట. సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇవ్వనున్నట్లు సమాచారం అనమాట. ఇప్పటికే పోస్టుల భర్తీకి సంబంధించి ఇండెంట్ టీఎస్పీఎస్సీకి చేరిందనమాట. దీనికి సంబంధించి బీటెక్ ఆటోమొబైల్ మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులు పూర్తి చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో పాటు హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా మనకి రావడం జరిగింది. సుమారు 61 కేటగిరీస్ చెందిన పోస్టులు ఉన్నాయన్నమాట. వాటన్నిటిని కూడా భర్తీ చేయాలంటూ టీఎస్పీఎస్సీ సన్నాహాలు అయితే చేస్తుంది. ఇక అదేవిధంగా నెక్స్ట్ వచ్చేప్పటికి మనకి ఈ యొక్క ఎస్సీ నర్సింగ్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అంటూ సంప్రదించాల్సిన నెంబర్లు, ఫ్రీ నెంబర్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే జిఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు విదేశాల్లో ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తున్నారో వారికి సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ ప్రత్యేక చర్యలు చేపట్టిందంటే దీనికి సంబంధించి 200 మందికి 6 నెలల పాటు ఉచిత శిక్షణ అందించాలని నిర్ణయించిందనమాట. సో అదేవిధంగా ఈ యొక్క ఓఈటీ కానీ, స్పోకెన్ ఇంగ్లీష్, ఫారిన్ లాంగ్వేజ్పై ఉచిత శిక్షణ ఉన్నట్లు దీనికి సంబంధించి తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ కార్యాలయంలో లేదా మనకి ఈ యొక్క ఫోన్ నెంబర్లు అయితే ఇవ్వడం జరిగింది. వీటిని సంప్రదించాలంటూ క్లియర్గా ఇవ్వడం జరిగింది అన్నమాట. సో ఇవి ఈరోజు మనకి ప్రధానంగా ఉన్న అప్డేట్స్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.